నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగనన్న విద్యా దీవెన పథకం నిధుల్ని విడుదల చేసిన ముఖ్యమంత్రి జగన్ విద్యార్థులు అవకాశాల్ని అందిపుచ్చుకొని అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని పిలుపు. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ VMRDA నూతన చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన సనపల చంద్రమౌళి VMRDA అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడి. రిషికొండపై నిర్మించిన భవనాలు వైసీపీ ప్రభుత్వం ఎందుకు వినియోగిస్తుందో చెప్పాలని డిమాండ్ చేసిన టీడీపీ విశాఖ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రాష్ట్రాన్ని అప్పుల పాలే కాదు నవ్వుల పాలు చేశారని విమర్శ. పి గన్నవరం టీడీపీ టికెట్ మహాసేన రాజేష్ కు కేటాయించడంపై మండిపడ్డ బ్రాహ్మణ సంఘాలు. అగ్రకులాల వ్యతిరేకి రాజేష్ టికెట్ రద్దు చేసి మరో దళితుడికి టికెట్ కేటాయించాలని డిమాండ్. అనకాపల్లి వైసీపీ ఎంపీ రేసులో వైసీపీ సీనియర్ నాయకుడు ప్రముఖ వ్యాపారవేత్త బొడ్డేటి కాశీ విశ్వనాథ్ తనకు ఎంపీ టికెట్ కేటాయిస్తే అత్యధిక మెజారిటీతో గెలిచి అనకాపల్లిని మరింత అభివృద్ధి చేస్తానని వెల్లడి. ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఏ అంశంలోనైనా ప్రపంచంతో పోటీ పడాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. జగనన్న విద్యా దీవెన పథకం కింద అక్టోబర్-డిసెంబర్ 2023 త్రైమాసికానికి సంబంధించిన నిధుల్ని ఏపీ సీఎం జగన్ కృష్ణా జిల్లా పామరులో శుక్రవారం విడుదల చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తీసుకువస్తే కూడా విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాభివృద్ధి కాకుండా కేవలం రాజకీయ స్వార్థం, తమ స్వప్రయోజనాల కోసం కొన్ని దుష్ట శక్తులు అట్టడుగుతున్నాయని ఆరోపించారు. విద్యార్థులకు ట్యాబ్లు వారు చెడిపోతున్నారని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెత్తందారులు పేదలకు మధ్య యుద్ధం జరుగుతుందని, 57 నెలలుగా జగన్నాథ రథ చక్రం ముందుకు కదులుతుందని అన్నారు. విద్యా దీవెనతో 9,44,666 మంది విద్యార్థులకు లబ్ధి జరుగుతుందని పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, స్థానిక శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ గారు, జిల్లా యంత్రాంగం తరఫున గౌరవ కలెక్టర్ గారు, 1921లో మన జిల్లావాసి, జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య గారి జాతీయ పతాక నమూనాను బహుకరించారు. గౌరవ జిల్లా కలెక్టర్ గారు చిక్కటి చిరునవ్వుల మధ్య ఈ చెరగని ప్రేమానురాగాల మధ్య దేవుడి దయతో, ప్రజలందరి చల్లని దీవెనలతో ఈరోజు మరో మంచి కార్యక్రమం ఇవాళ ఇక్కడ పామరు నుంచి చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి చదువులు చదువుకుంటా ఉన్న నా చిట్టి చెల్లెళ్లకు, నా చిట్టి తమ్ముళ్లకు అందరికీ కూడా ముందుగా 2 చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. పిల్లలందరికీ కూడా నా అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం చేసే ఈ మంచి కార్యక్రమం ఇది తరతరాల పేదరికం సంఖ్యలను తెంపేసి చదువులనే సంపదతో, పెద్ద చదువుల పునాదుల మీద ఆకాశమే హద్దుగా పేదింట పిల్లలు ఎదిగేందుకు ఉపయోగపడే ఒక గొప్ప కార్యక్రమం
ఈరోజు ఇక్కడ పామరు నుంచి జరుగుతూ ఉంది. పెద్ద చదువులు చదువుకుంటా ఉన్న పేరింటి పిల్లల వారి పూర్తి ఫీజులు, ఆ పూర్తి డబ్బు మొత్తాన్ని 100% ఫీజును ఆ పిల్లల తల్లులకే ఇచ్చే, ఆ పిల్లల తల్లులకు ఇచ్చి ఆ తల్లులే ఆ ఫీజులు కాలేజీలకు కట్టే ఈ జగనన్న విద్యా దీవెన అనే ఈ కార్యక్రమాన్ని గత 57 నెలలుగా క్రమం తప్పకుండా ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే ఆ తల్లులకు జమ చేస్తూ ఈ విద్యా దీవెన, జగనన్న విద్యా దీవెన అనే కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వచ్చాం. ఈ 57 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు 9,45,000 మంది పిల్లలకు 9,45,000 మంది పిల్లలకు అంటే పెద్ద చదువులు చదువుతా ఉన్న మొత్తం పిల్లల సంఖ్యలో ఏకంగా 93% మందికి విఎంఆర్డీఏ అభివృద్ధిలో తన మార్కు చూపిస్తానని ఆ సంస్థ నూతన చైర్మన్ సన్నపల చంద్రమౌళి హామీ ఇచ్చారు. విఎంఆర్డీఏ నూతన చైర్మన్ గా ఆయన శుక్రవారం విశాఖలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా చిల్డ్రన్స్ ఎరీనాలో జరిగిన ప్రమాణోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఏపీ సీఎం జగన్ తన కష్టానికి తగిన గుర్తింపునిచ్చారని కొనియాడారు. వార్డు స్థాయి నుంచి వైసీపీ బలోపేతానికి తాను కృషి చేస్తానని గుర్తు చేశారు. తనకు అప్పగించిన బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహిస్తానని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలకు వైసీపీని సమాయత్తం చేస్తానని అన్నారు. రాజధానిగా విశాఖ మారుతున్న నేపథ్యంలో ఈ ప్రాంత అభివృద్ధికి మరింత ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. పేదలందరికీ విఎంఆర్డీఏ ఆధ్వర్యంలో 4,000 ఎకరాల్లో జగనన్న ఇళ్ల నిర్మాణం కొనసాగుతుందని తెలిపారు. పేదలందరికీ ఇళ్లందేలా తాను కృషి చేస్తానని చంద్రమౌళి పేర్కొన్నారు. అనంతరం డిప్యూటీ మేయర్ సతీష్, వైసీపీ మహిళా జోనల్ ఇన్ఛార్జి పీల వెంకటలక్ష్మి, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మాట్లాడారు. పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ వంశీకి కూడా చూస్తున్నాడు. మా అక్క నా పేరు చెప్పట్లేదు. ఈరోజు ఇది నిజంగా చాలా సంతోషం. చంద్రమౌళి గారు వైసీపీ పార్టీలో చాలా పార్టీకి చెందేటువంటి వ్యక్తి. ఈరోజు చాలా మంది వచ్చారంటే ఆయనకి పర్సనల్గా చాలా మందితో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఆశీస్సులు ఉండాలని ఆయనకి ఆయుష్, ఆరోగ్యము ఇంకా చూసుకున్నాం కాబట్టి ఉన్నటువంటి ప్రముఖులు చెప్పిన, పెద్దలు చెప్పిన మాటలతో తప్పకుండా చేస్తూ వైఎస్ఆర్సీపీ 2019 విజయంలో కూడా తన పాత్ర పోషించిన నా మిత్రుడు, ఈరోజు విఎంఆర్డీఏ చైర్మన్ శ్రీ సనపల చంద్రమౌళి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి గౌరవ ఎమ్మెల్సీ వరదు కళ్యాణ్ గారికి, అదేవిధంగా దయాసాధించినటువంటి మిత్రులు, శ్రేయబాసు ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడే మిత్రులు మాట్లాడుతున్నట్టు వైఎస్ఆర్సీపీలో అన్ని సామాజిక వర్గాలకు కూడా ప్రాధాన్యతూ, అన్ని సామాజిక వర్గాలను కూడా కలుపుకుంటూ, అన్ని సామాజిక వర్గాలు కూడా సమాజంలో సమాన సముచిత గౌరవం ఉండాలి, అందరూ కూడా ముందుకు జరగాలి. నిజంగా చంద్రమౌళి గారికి ఈరోజు విఎంఆర్డీఏ చైర్మన్గా అవకాశం జగనన్న ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చంద్రమౌళి గారు పూర్వం నుంచి కూడా మేమందరము ఎలా అయితే పార్టీకి ప్రారంభం నుంచి ఉన్నామో ఆ విధంగా అతను పార్టీ జెండా మోసిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఈరోజు ఇంత గొప్ప గౌరవం, గుర్తింపు జగనన్న ఇచ్చారంటే మనకు ఒక విషయం అర్థమవుతుంది. కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా నేను ఎప్పుడూ ఇది చెప్తూ ఉంటాను, ఒక రోజు అటు ఇటు అవుతుంది తప్ప వదిలేయడం అనేది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగనన్న ఆధ్వర్యంలో జరగదు. కాబట్టి దానికి మరో ఉదాహరణగా ఈరోజు చంద్రమౌళి గారు నిలిచారు. నిజంగా చాలా సంతోషం. అతను ఆ విఎంఆర్డీఏ చైర్మన్గా ఆ పదవికి గౌరవం వచ్చేట్టుగా మన విశాఖపట్నం అభివృద్ధికి, అలాగే ఇంత గుర్తింపునిచ్చిన జగనన్న, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కూడా
చంద్రమౌళి గారు కృషి చేయవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నన్ను విశాఖపట్నం విఎంఆర్డిఏ చైర్మన్గా నియమించడం, నేను ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అయితే నేను బీసీకి చెందిన వ్యక్తిని కాబట్టి బీసీలను గుర్తించే ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు విశాఖకు పెద్దపీట వేశారు. నేను ఎప్పటి నుంచో పార్టీ పెట్టినప్పటి నుంచి కార్యకర్త స్థాయి నుంచి నేను వార్డు అధ్యక్షుడిగా, కోఆర్డినేటర్గా, స్టేట్ సెక్రటరీగా పనిచేసి సేవలు అందించాను. దాన్ని గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నాకు విఎంఆర్డిఏ చైర్మన్గా ఇచ్చున్నారు. దానికి సహకరించిన మా ఇన్ఛార్జ్ శ్రీ వైవి సుబ్బారెడ్డి గారికి, అలాగే మా గురువర్యులు శ్రీ విజయసాయి రెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ విఎంఆర్డిఏ చైర్మన్గా ఇప్పుడు రాజధాని వచ్చే దశలో డెవలప్మెంట్ పార్ట్లో టూరిజంగా కానీ లేఅవుట్లు చేయడం కానీ అభివృద్ధి పరిచి విశాఖని సుందరంగా తీర్చిదిద్దడానికి, అలాగే విదేశాల్లో సుందరమైన పార్కులను ఇక్కడ తీసుకురావడానికి మేము ప్రయత్నం చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలే కాదు నవ్వుల పాలు కూడా చేసిన ఘనత చరిత్ర జగన్కే దక్కుతుందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు విమర్శించారు. ఈ సందర్భంగా శుక్రవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. రిషికొండపై నిర్మించిన భవనం దేనికి వినియోగిస్తారో చెప్పలేని పరిస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని తెలిపారు. 450 కోట్లతో నిర్మించిన కట్టడంపై గోప్యత ఎందుకని ప్రశ్నించారు. డిఫెన్స్ కు సంబంధించి నిర్మించే భవనాలపై మాత్రమే గోప్యత ఉంటుందని అన్నారు. 200 కోట్ల హరిత ప్రాజెక్టుని కూల్చివేశారని, గడిచిన 4.5 ఏళ్లుగా రిషికొండకు నిర్బంధం కొనసాగించి చేపట్టిన నిర్మాణం దేనికని 3 ఏళ్లుగా అడుగుతున్నా ఈ రోజు వరకు సమాధానం చెప్పలేదని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. సీఎం క్యాంప్ ఆఫీస్ కని ఓ మంత్రి అంటారని, మరో మంత్రి టూరిజం ప్రాజెక్ట్ అంటారని, ఇంతకీ ఏ మంత్రి మాటలు నమ్మాలని అన్నారు. ఢిల్లీలో 800 కోట్లతో పార్లమెంట్ ని, హైదరాబాద్ 350 కోట్లతో ప్రగతి భవన్ కట్టారని, కానీ రిషికొండపై 450 కోట్లతో ఏం కట్టారు మీడియాకి తెలియచేయాలని, ఎందుకు మీడియాని అనుమతించడం లేదో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. మినిస్టర్ గారు వచ్చి, అంటే ఐటీ మినిస్టర్ గారు వచ్చారు, అలాగే టూరిజం మినిస్టర్ గారు వచ్చారు. ఇద్దరు వచ్చి రుషికొండలో కట్టినటువంటి బిల్డింగ్స్ అవి ప్రారంభోత్సవం చేశారు. అంటే ప్రజాప్రతినిధులుగా ఎప్పుడైనా సరే ప్రభుత్వ ధనంతో నిర్మాణం చేసినటువంటి భవనాలు ప్రారంభోత్సవం చేసేటప్పుడు దాని యొక్క అవసరం దేనికోసం వినియోగిస్తున్నారనే విషయం మీద ఎప్పుడు కూడా క్లారిటీ ఇవ్వాలి. దురదృష్టం ఏంటంటే నిన్న రుషికొండలో ఉన్నటువంటి బిల్డింగ్స్ ప్రారంభించి దేనికి వినియోగిస్తున్నారో అన్నది చెప్పకంట, ఒకరేమో అంటే చెప్పకుండా తప్పించుకునేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పేసి నేను ఒక విశాఖ వాసిగా అడుగుతున్నా. విశాఖపట్నంలో అనేక బిల్డింగ్స్ ఓపెన్ అయినాయి. ఇక్కడ డిఫెన్స్కి సంబంధించినటువంటివి ఉన్నాయి, అలాగే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఉన్నాయి, పబ్లిక్ సెక్టార్కి సంబంధించినటువంటి ఉన్నాయి, ప్రైవేట్ సెక్టార్కి సంబంధించినటువంటి ఉన్నాయి. ఎక్కడైనా సరే అక్కడ నిర్మాణాలు జరుగుతుంటే దానికి ఒక ప్లాన్ అప్రూవల్ ఉంటుంది, అలాగే దాని వినియోగం మీద చాలా క్లియర్గా ఉంటుంది. ముఖ్యంగా ప్రైవేట్ బిల్డింగ్స్ కట్టారంటే ఓకే, అది మున్సిపల్లో ఏ విధంగా పెట్టారో దాని వినియోగం ఏంటో అనేది పెద్దగా పబ్లిక్ పట్టించుకోకపోవచ్చు. కానీ ప్రభుత్వం నిర్మాణం చేసేటట్టు ప్రజల్లో కూడా ఒక అవగాహన ఉంటుంది. జనరల్గా ఏదైనా ఒక కార్యక్రమం తీసుకుంటే సపోజ్ డిఫెన్స్ సంబంధించింది అనేసరికి ఓహో దీంట్ మీద కొంత గోప్యత ఉంటుంది, దాని జోలికి వెళ్ళకంటే ఉండడమే మంచిది అని ఒక ఆలోచనలో ఉంటారు. ఎందుకంటే అక్కడ రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ అని పెడతారు. అదే డిఫెన్స్కి సంబంధించింది, ఆ కార్యకలాపాల్లో ఎవరు కూడా జోక్యం చేసుకోకూడదు, ఎందుకంటే దేశ భద్రతకు సంబంధించింది అనే ఆలోచనలో ప్రజలు కొంచెం ఆ విషయం చెప్పకపోయినా సరే పెద్దగా పట్టించుకునేటువంటి పరిస్థితి ఉండదు. కానీ ఇక్కడ రుషికొండలో సుమారు 200 కోట్లు విలువ చేసేటువంటి పాత రిసార్ట్ని తీసేసి
ఎంతో ఆహ్లాదకరమైనటువంటి ప్రాంతం రుషికొండ అంటేనే. నాకు తెలిసి ఒక విశాఖవాసిగా ఎప్పుడైనా సరే విశాఖపట్నం బయట ప్రాంతం నుంచి వచ్చేటువంటి వారు ఎవరైనా ఉండేవారు ఎవరైతే ఉన్నారో వారు మాకు మొదటగా అడిగేది ఏంటంటే విశాఖపట్నం రుషికొండ బీచ్కి ఎంత దూరం అని అడుగుతారు. అంటే అంత ప్రసిద్ధి కాంచినటువంటి ప్రాంతం అది. అందుకే దానికి బ్లూ ఫ్లాగ్ ఏరియా కింద కూడా పెట్టడం జరిగింది. మన దేశంలో అతి కొన్ని ప్రాంతాలని డిక్లేర్ చేశారు. అందులో రుషికొండ బీచ్ ఒకటి. చిన్న అలలు వస్తాయి, చూడడానికి చాలా బాగుంటుంది, ప్రశాంతమైనటువంటి వాతావరణం. అక్కడ కూర్చుంటే తన్మయం చెందేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరినో మనం మర్చిపోయి ఎన్ని బాధలున్నా ఎన్ని దుఃఖాలు ఉన్నా సరే అవన్నీ కూడా పక్కకి పోయి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేటువంటి ఏరియా. దానికి తోడు ఆ బిల్డింగ్ చుట్టూ కూడా డబల్ రోడ్ నిర్మాణం చేశారు. చేసేటప్పుడు అయితే అక్కడికి ఇదివరకు అయితే కొంత దూరం నడిచి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండేది. ఆ రోడ్ నిర్మాణం చేసిన తర్వాత ఆ రోడ్ అంతా కూడా బైక్తోనే ఆ రోడ్డు మీద వెహికల్తోనే కొంత దూరం వెళ్ళి కూర్చొని ఆ ప్రాంతాన్ని చూసి ఆనందించేటువంటి పరిస్థితి ఉండేది. ఎక్కువ మంది టూరిస్టులు వచ్చేటువంటి పరిస్థితి. అలాంటి ప్రాంతాన్ని వీళ్ళు పూర్తిగా బంధించారు. రానున్న ఎన్నికల్లో పి గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ టికెట్ను వివాదాస్పదుడైన మహాసేన రాజేష్ కు కేటాయించడం పట్ల బ్రాహ్మణ సంఘాలు భగ్గుమన్నాయి. దీనికి నిరసనగా విశాఖ నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున బ్రాహ్మణులు ముట్టడించారు. అనంతరం టీడీపీ కార్యాలయం వద్ద భారీ సంఖ్యలో నిర్వహించిన ధర్నాలో బ్రాహ్మణ సంఘం నాయకులు విజయ్, సోమయాజులు, అయ్యలూరి నాగశాస్త్రి, శివ గణేష్ శర్మ, అధికారులు అశోక్, వడ్డాది, ఉదయ్ కుమార్ పాల్గొని ప్రసంగించారు. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి అన్ని విషయాల పట్ల అవగాహన కలిగిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు సంస్కారం లేని వ్యక్తి అయిన మహాసేన రాజేష్ కు గన్నవరం టికెట్ ను కేటాయించడం యావత్ బ్రాహ్మణ సమాజాన్ని అవమానించినట్లేనని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు బ్రాహ్మణుల పట్ల, హిందూ మతం పట్ల ఏమాత్రం గౌరవ మర్యాదలు ఉన్నా కానీ వెంటనే మహాసేన రాజేష్ కు కేటాయించిన టికెట్ ను రద్దు చేసి దళితుల్లో ఉన్న ఉత్తముడికి ఆ టికెట్ ను కేటాయించాలని వారు కోరారు. విజయ్ కుమార్ శర్మ. మాకు టీడీపీ పార్టీ అంటే వ్యక్తిగతంగా ద్వేషం లేదు, మాకు చంద్రబాబు నాయుడు గారు అంటే కోపం లేదు, మాకు ఈ పార్టీ నుంచి ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే మేము చెప్పే విషయం ఏంటంటే మహాసేన రాజేష్ అనేటటువంటి వ్యక్తి బ్రాహ్మణ స్త్రీని లేపుకొస్తే 1,00,000 రూపాయలు ఇస్తాను, కువైట్లో ఉద్యోగాలు ఇప్పిస్తాను, అగ్రవర్ణాల్లో ఎవరిని లేపుకొని వచ్చినా ఆ స్త్రీలని నేను 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి తప్పుడు వ్యాఖ్యలు చేసాడు ఆయన. దానికోసం మేము మండిపడ్డాం. మేము ఈ పార్టీ బాగుండాలి, ఆ పార్టీ బాగుండాలని కోరుకునే వ్యక్తులం కాదు. సర్వే జన సుఖినో భవంతు అని చెప్పే వ్యక్తులం. మేము ఈరోజు రోడ్డు మీద తెచ్చే పరిస్థితిని ఆయన తెచ్చుకున్నాడు. కాబట్టి అటువంటి వ్యక్తికి చంద్రబాబు నాయుడు గారు అంటే మా అందరికీ గౌరవమే, నాయకులు ఎవరైనా అన్నా. అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పి గన్నవరం టికెట్ ఆయనకి ఇవ్వడం మాకేమాత్రం నచ్చలేదు. దాన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాం. కాబట్టి ఆయన టికెట్ వెంటనే క్యాన్సిల్ చేయాలని, లేదు బ్రాహ్మణ ఓటింగ్ ఎవరికి అక్కర్లేదు అనుకుంటే మీ ఇష్టం వచ్చినట్టుగా చేయండి అని చెప్పేసి మేము సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ధర్మాన్ని విమర్శిస్తూ అగ్రవర్ణాల్లో ఉన్న మహిళలు కనుక లేపుకొస్తే 1,00,000 రూపాయలు ఇస్తానరా తమ్ముడు అని సభాషణం ఇచ్చే విధంగా వీడియోలతో తయారు చేసి యూట్యూబ్ మాధ్యమాల్లో చేస్తున్న ఈ మహాసేన రాజేష్ గారికి మా యొక్క బ్రాహ్మణులు మా యొక్క తరపు నుంచి మేము ఒకటే అంటున్నామండి. చంద్రబాబు నాయుడు గారు అంటే మాకు చాలా అపారమైన గౌరవం. వారి నాయకత్వంలో చాలా మంచి పనులు చేశారు. ప్రస్తుతంలో మేము ఇప్పుడు వారు కూడా గౌరవిస్తున్నాం. మహాసేన రాజేష్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అతను అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి మహిళల గురించి కానీ, దేవాలయాలు ఉన్నటువంటి విగ్రహాల గురించి కానీ ఇటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి విషయంగా వారు వారి యొక్క విషయమై మాట వెనక్కి తీసుకుని సభాముఖంగా క్షమాపణ బహిరంగంగా మేము ఆశిస్తూ, అదేవిధంగా వారికి ఇచ్చినటువంటి ఈ యొక్క టీడీపీ టికెట్ ఏదైతే ఉందో ఇటువంటి వారికి మన ఈ టీడీపీ టికెట్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం వల్ల ఎవరిని అసభ్యకరంగా మీరు హింసిస్తున్నట్టు మాట ఇస్తున్నారు, వారిని హిందుత్వాన్ని మీరు ఈ రకంగా దిగజారుస్తున్నారనే బాధ మాకు టీడీపీ చంద్రబాబు నాయుడు గారి మీద అనిపించి ఈ యొక్క విషయమై మీ ద్వారా తెలియజేయడం వరకు మీడియా సోదరుల ద్వారా మా యొక్క బ్రాహ్మణ సంఘాలు అన్నీ కూడా వచ్చి ఈ విషయంగా మీకు ఆశిస్తున్నామయ్యా. మహాసేన రాజేష్ గారి యొక్క టికెట్ రద్దు చేయాలి. అదేవిధంగా మహాసేన రాజేష్ ఎవరైతే ఉన్నారో బ్రాహ్మణ వంటల మీద అగ్రవర్ణాలు
అమ్మాయిలను లేపుకొస్తే ₹1,00,000 ఇస్తారనే మాటని వెనక్కి తీసుకోవాలని సభాముఖంగా కూడా అందరినీ మీరు ఆశిస్తున్నాం, కోరుతున్నాం. నా పేరు నెమ్మలూరు శివగణేష్ శర్మ, వికేబీ ఏపీ త్రిపుల్ వ్యవస్థాపక అధ్యక్షులండి. అనకాపల్లి రాజకీయాలలో రాజకీయంగా సామాజికంగా ప్రజలతో మమేకమైన వ్యక్తిత్వం కలిగిన తనకు వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పిస్తే అత్యధిక మెజారిటీతో గెలుపొందిన అనకాపల్లిని మరింత అభివృద్ధి చేస్తారని వైసీపీ సీనియర్ నేత బొడ్డేటి కాశీ విశ్వనాథ్ పేర్కొన్నారు. విశాఖ చిల్డ్రన్స్ థియేటర్లో జరిగిన VMRDA చైర్మన్ చంద్రమౌళి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. పార్టీ కోసం కష్టపడిన ఏ ఒక్కరిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మర్చిపోరని అనటానికి చంద్రమౌళి నిదర్శనమని అన్నారు. నిరంతరం పార్టీ కోసం పాటుపడే వ్యక్తుల్ని గుర్తించే జగన్ ఆశీస్సులు తనకున్నట్లయితే అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి ఆయనకు బహుమతిగా అందిస్తానని అన్నారు. విద్యావంతుడిగా, వ్యాపారవేత్తగా, రాజకీయవేత్తగా ప్రజాసేవలో నిరంతరం కొనసాగుతున్న స్థానిక సామాజిక వర్గానికి చెందిన తనకు వైసీపీ పెద్దల ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరారు. చాలా మంది ఉన్నారు. గౌరవ కమ్యూనిటీ అయితే ఆల్రెడీ అక్కడ టికెట్ వేరే వాళ్ళకి అనుకుంటున్నారు కాబట్టి నేను కూడా అడిగాను, అంతే. ఎవరెవరు ఉన్నది నాకు సంబంధం లేదు. ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తును మీరు ఏ విధంగా చూస్తారు? టీడీపీ జనసేన పొత్తు కిందసారి ఉంది 2019లో. అయినా సరే 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని కైవసం చేసుకోవడం అయింది. గవర్నమెంట్ ఫార్మ్ చేశారు. కేపల్ సీట్ ఇస్తే నేను రూరల్ బెల్ట్కి సంబంధించిన వాడిగా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో నిజంగా గవర్నమెంట్ వచ్చి నేను అయితే డెఫినెట్గా అందరికంటే బాగా డెవలప్ చేస్తానని చెప్పేసి నేను సేవ చేస్తాను. అనకాపల్లి నియోజకవర్గం ఎంపీ సీటుకి నేనైతే ముఖ్యమంత్రి గారిని, సుబ్బారెడ్డి గారిని రిక్వెస్ట్ చేయడం అయితే వాస్తవమే. అంటే పోటీదారుడిగా కాదు, ఆశావాదులుగా. అంటే అనకాపల్లి ఎంపీ టికెట్ కానీ గవర్నర్కి ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు అనుకుంటే నేను చదువుకున్నవాడిగా, ఈ విశాఖపట్నంతో అనుబంధం ఉన్నవాడిగా, రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తిగా, నాది నర్సీపట్నం నియోజకవర్గం, నా అభ్యర్థిత్వాన్ని పరిశీలించండి. గెలిచి తప్పకుండా నేను మన పార్టీ ఎంపీ టికెట్ మీకు గిఫ్ట్గా మీ పేరు చెప్పి మీ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్ళి డెఫినెట్గా నేను గెలిచి వస్తాను సార్ అని చెప్పేసి వారి ఆశీర్వాదం అడగడం జరిగింది. సుబ్బారెడ్డి గారు, సీఎం గారు కూడా పరిశీలిస్తామని చెప్పారు. గవర్నర్లో అయితే మాత్రం నేను ఐఎమ్ వన్ ఆఫ్ ది యాస్పిరెంట్. సంచలనమైన మార్పులతో నూతన విద్యా విధానం ద్వారా విద్యార్థికి మంచి భవిష్యత్తు అందివ్వటమే నిజమైన అభివృద్ధి అవుతుందని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. 4వ వార్డు కార్పొరేటర్ తోట పద్మావతి ఆధ్వర్యంలో 34వ వార్డు కొబ్బరితోట SVP నగర్లో 18.50 లక్షల వ్యయంతో నిర్మించిన వాడ బాలిక సేవా సంఘం సామాజిక భవనాన్ని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంతో పోటీపడే విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో పేదలకు అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఐడియాలజీకి సెల్యూట్ చేస్తున్నట్లు తెలిపారు. పేదవాడిని ఆర్థికంగా ఎదగాలంటే పిల్లలకు ఉన్నత స్థాయి విద్యను ఉచితంగా అందివ్వటం వలన ఆ కుటుంబం ఆర్థికంగా ఎదుగుతుందని తెలిపారు. అటువంటి భావితరాల భవిష్యత్తుకు రూట్ మ్యాప్ ను మన జగనన్న పేదలకు అందిస్తున్నారని గుర్తు చేశారు. నిజమైన అభివృద్ధి జగనన్నతోనే సాధ్యమని వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వాడ బాలిక సేవా సంఘం అధ్యక్షులు దాసరి ఎల్లయ్య, చిన్న దానయ్య, ఎల్లారావు, కొండబాబు, వార్డు వైసీపీ సీనియర్ నాయకులు లండ రమణ, లింగం శ్రీను తదితరులు పాల్గొన్నారు.
చాలా సంవత్సరాల వాళ్ళ కళ ఈ కొబ్బరి తోట ప్రాంతంలోనేమో ఒక వాడుబల్జీ కులస్తులకంటూ ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసుకోవాలి, రెండు అంతస్తులు అని వారి కళ మరి గత ప్రభుత్వంలో నెరవేరలేదు. అది దానికి సాక్ష్యం నేనే, ఎందుకంటే ఆ ప్రభుత్వంలో నేనే కదా ఉన్నాను. సో వారి కోరికని తీర్చలేము, కానీ ఈ ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తీర్చాం. అది మా యొక్క వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం. ఇదొక మచ్చుక. తర్వాత ఇంకోటి కూడా తెలియజేయాలి మీకు, ఈ వాడబల్జీ కులస్తులందరికీ కూడా మా వాడబల్జీ కులస్తులు అందరికీ కూడా ఓకే 50 సెంట్లు భూమి జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించారు. ఇది అసలైన విషయం. ఈరోజు వాడబలిజ సేవా సంఘం భవనం ఓపెనింగ్ జరిగింది. దీనికి గౌరవనీయులు ముఖ్య అతిథిగా వాసుపల్లి గణేష్ కుమార్ గారు హాజరయ్యారు. మరి ఈరోజు ఒక కార్పొరేటర్ ఉన్నాము అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి దయ. మరి వార్డులో చాలా పనులు జరిగాయి, వాటన్నిటికీ మేయర్ గారు, ఎమ్మెల్యే గారు సహకారంతో ప్రతి పని చేపట్టడం జరిగింది. నా పేరు వాసుపల్లి ఎల్లారావు, వాడబలిజ యువజన సేవా సంఘం సెక్రటరీగా ఉన్నాను. నేటికి 28 సంవత్సరాలు అయింది వాడబలిజ యువజన సేవా సంఘం రిజిస్ట్రేషన్ చేసి. ఇదే వాడబలిజ యువజన సేవా సంఘం గతంలో మా తండ్రులు మా తాతలు కూడా వాడబలిజ పంచాయతీ సంఘంగా పిలువబడి వాళ్ళు మెయింటైన్ చేశారు. వాళ్ళ వారసత్వాన ఈరోజు మాకు రేకుల షెడ్ వచ్చింది. ఈ రేకుల షెడ్ నిర్మాణం నిమిత్తం గత 28 సంవత్సరాలుగా మేము పాత శాసనసభ్యులు గారు అవనివ్వండి, కార్పొరేటర్లు గారు అవనివ్వండి, ఎంపీ గారు అవనివ్వండి, దఫాలుగా మేము వెళ్ళి విన్నవించుకున్నాం ఇది ఎలాగైనా నిర్మించాలని. ఈ కొబ్బరి తోట సందులోకి వచ్చి నిర్మించలేమండి, మాకు సరైన కాంట్రాక్ట్ రావలేదని ఎన్నో దఫాలుగా చెప్పి ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకొని వచ్చారు. నేటికి 28 సంవత్సరాలు అయింది. 28 సంవత్సరాల చిరకాల వాంఛ తోట పద్మావతి గారి ఆధ్వర్యంలో స్థానిక కార్పొరేటర్ గారు శ్రీమతి తోట పద్మావతి గారికి విన్నవించుకున్నాం. ఆమె సహృదయంతో మమ్మల్ని రిసీవ్ చేసుకొని తప్పకుండా మీకు కట్టిస్తామని చెప్పారు. కట్టిస్తామని చెప్పేసి ఆమె కాంట్రాక్ట్తో మాట్లాడి జీవీఎంసీలో బిల్లు పాస్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధికి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆడారి ఆనంద్ కుమార్ అన్నారు. గోపాలపట్నం 92 వార్డు వెంకటాపురంలో అభివృద్ధి పనులకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడప గడపకు పర్యటించినప్పుడు స్థానికులు ఈ సమస్యని మా దృష్టికి తీసుకువచ్చారని, వెంటనే రోడ్డు వేయడానికి నిధులు మంజూరు చేసి ఈ రోజు శంకుస్థాపన చేశామని అన్నారు. అలాగే ఈ ప్రాంత వృద్ధులు ఆధారులో వయసు సరిగా లేక ప్రభుత్వ పింఛన్ రావటం లేదని, అటువంటి వారిని గుర్తించి సొంత సొమ్మును పింఛన్గా ఇవ్వటం జరిగిందని తెలిపారు. అనంతరం వాలంటీర్లు ఆనంద్ కుమార్ కు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు బెహరా, భాస్కర్ రావు, గున్నిశెట్టి శ్రీనివాసు, గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ పెన్షన్ ఇస్తున్నారు. నా పేరేంటి? మీరందరూ వాలంటీర్ అందరూ ఉన్నారు. సైడ్కి వెళ్ళండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ రెడ్డి వీధిలో సుమారుగా 9 లక్షలు పెట్టి ఈరోజు ఇక్కడ డ్రైన్స్ కానీ కాలువలు కానీ ఈరోజు శంకుస్థాపన చేశాం. ఇక్కడ ప్రజలందరూ కూడా నేను గడపడికి వచ్చినప్పుడు వాళ్ళు ఒకటే చెప్పారు, 10 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు మీద ఎవరిని అడిగినా కూడా 10 సంవత్సరాల నుంచి ఒక్కరు కూడా పట్టించుకోవటం లేదు. దీన్ని కంపల్సరీగా వేయించండి, మాకు అదే కోరిక అంత మంచి ఏమీ లేదు అన్నారు. తప్పకుండా చేయిస్తానని చెప్పి ఇమీడియట్గా వర్క్ పెట్టడం, ఈ వర్క్ కూడా 9 లక్షలు శాంక్షన్ చేసి డ్రైన్స్ అలాగే రోడ్డు కూడా చేయడం జరుగుతుంది. అలాగే కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లమ్స్తో ఉన్న చాలామంది వృద్ధులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆధార్ సరిగ్గా లేకపోవడం వలన, అప్పట్లో ఆధార్ చేసేటప్పుడు సరైన ఏజ్ అయిపోవడం వలన ఈరోజు చాలా ఇబ్బందులు పడుతూ వాళ్ళకి టెక్నికల్ ప్రాబ్లమ్ పెన్షన్ రావట్లేదు. వాళ్ళకు కూడా నేను ఆర్థిక సాయం చేసి
వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఇప్పించే వరకు కూడా నేను మాట ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి నేను వీళ్ళందరికీ కూడా ఇస్తున్నాను. వాళ్ళందరికీ కంపల్సరీగా పెన్షన్స్ వాళ్ళకి వచ్చేటట్టు ప్రభుత్వం నుంచి వచ్చేటట్టు కూడా నేను చేస్తానని వాళ్ళకి చెప్తుంది. విశాఖలో ముస్లిం మైనార్టీ వర్గాలను అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు చిన్నచూపు చూస్తున్నాయని జగదాంబ సెంటర్ మక్కా మస్జిద్ కమిటీ అధ్యక్షులు షేక్ అబ్దుల్ మునీర్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం కమిటీ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ విశాఖ పార్లమెంటు స్థానాన్ని సైతం కైవసం చేసుకోగల సత్తా ఉన్నప్పటికీ ప్రధాన రాజకీయ పార్టీలు అవకాశం కల్పించడం లేదని అన్నారు. విశాఖ నగరంలో దాదాపు 3 లక్షల మంది ముస్లిం జనాభా ఉన్నారని, ప్రత్యేకించి విశాఖ దక్షిణ నియోజకవర్గంలో దాదాపు 27,000 మంది ఉన్నారని తెలిపారు. తమ సమస్యలు చెప్పుకోవడానికి ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన ప్రతినిధులు ఎవరూ లేకపోవడంతో ఎన్నో సమస్యలతో ముస్లింలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లిం ప్రజాప్రతినిధి లేకపోవడం వల్లనే ప్రధానంగా దీర్ఘకాలంగా కొనసాగుతున్న అంగడి దిబ్బ సమస్య పరిష్కారం కాలేదని అన్నారు. విశాఖలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ముస్లిం అభ్యర్థుల్ని కనీసం ఒక్క శాసనసభ స్థానానికైనా ఎంపిక చేయాలని మునీర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ముస్లింలకు వచ్చే ఎన్నికల్లో ప్రాధాన్యత కల్పించాలని కోరారు. కమిటీ సభ్యులు బ్యానర్లు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మక్కా మస్జిద్ కమిటీ సభ్యులు పలువురు ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. ప్రాధాన్యత ఇవ్వాలి, ముస్లింస్కి ప్రాధాన్యత ఇవ్వాలి, సమస్యలు పెంచాలి, సీటు కేటాయించాలి, సీటు కేటాయించాలి, మా యొక్క విన్నపాన్ని స్వీకరించాలి, ముస్లింస్కి ప్రాధాన్యత ఇవ్వాలి, ముస్లింస్కి ప్రాధాన్యత ఇవ్వాలి. చెప్పండి సార్. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు. నా పేరు షేక్ అబ్దుల్ మునీర్, మక్కా మసీద్ ప్రెసిడెంట్ని. ఈరోజు చాలా బాధగా చెప్పాల్సి వస్తుంది. గత 20 సంవత్సరాల నుంచి మక్కా మసీద్ ఇష్యూ ఏదైతే అంగడి దిబ్బ అని చెప్పుకోవడం జరుగుతుంది, కానీ ఆ పరిష్కారం ఈరోజు వరకు తేలలేదు. ప్రభుత్వాలు మారిపోతున్నాయి, వేరే ప్రభుత్వాలు వచ్చేస్తున్నాయి, ప్రభుత్వాలు వెళ్తున్నాయి. మమ్మల్ని ఒక ఏదో అనాథంలాగా పరిస్థితి మాది అయిపోయింది. మా యొక్క సమస్యని ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ సౌత్లో 23,000 మంది ఉన్నాం మేము ముస్లిమ్స్. విశాఖ జిల్లాలో మొత్తం 250 నుంచి 3 లక్షల మంది జనాభా ఉన్నాం. అంటే చెప్పాలంటే మా ప్రాధాన్యత లేకుండా, ముస్లిమ్స్ అనే విషయంలో గుర్తింపు లేకుండా జరిగిపోయింది ఈరోజు. మా పరిస్థితి మేము ఎక్కడున్నాం, మా యొక్క సమస్యని మేము చెప్పుకోవడానికి మా నాయకుడు లేడు. మెయిన్ మా బాధ ఏంటంటే మా యొక్క డిమాండ్ని తమరు అర్థం చేసుకుంటూ ప్రధాన పార్టీలు ఏదైతే ఉన్నాయో మా నాయకుడికి ఎవరన్నా, మీ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైనా మీ పేరు ఎవరిది చెప్పేది లేదు. ఫలానా వ్యక్తికి ఇవ్వండి, ఫలానా వ్యక్తికి ఇవ్వండి చెప్పేది ఏం లేదు. వాళ్ళు కష్టపడితే మీకు వాళ్ళు అనుకూలం ఉన్న దాన్ని బట్టి మీరు వాళ్ళకి ఇస్తే వాళ్ళ వెనక మేము ఏకమై ఈరోజు అన్ని మసీదులు విశాఖ జిల్లాలో మొత్తం 120 మసీదులు ఉన్నాయి. మేము జనాభా 2,50,000 మంది ఉన్నాం. మేము యాక్చువల్ ఎంపీకి అర్హులం, చెప్పాలంటే ఒక ఎంపీ టికెట్కి అర్హులం మా ముస్లిమ్స్. అయినా మా కోరికలు మేము పెద్ద కోరట్లా మిమ్మల్ని. మేమేంటంటే మేము ఆశించేదల్లా ఒకటే, మేము ఏదైతే ప్రధాన పార్టీలు ఉన్నాయో మా ముస్లిమ్స్ని గుర్తించండి, మా సమస్యల్ని మా నాయకులకి మేము చెప్పుకోగలం. అస్సలాము అలైకుం. నా పేరు బషీర్ అహ్మద్, మక్కా మసీద్ జాయింట్ సెక్రటరీని. మా తాలూకా విన్నపం అంటే ఏం లేదు సార్. ఇప్పుడు ఏంటంటే మీరు అందరూ మీడియా వ్యక్తులు అందరూ వచ్చారు, మా తాలూకు కష్టాలు ఇంతమంది మేము అందరూ పోగేవే అంటే మాకున్న బాధలు మేము చెప్పుకోవడానికి అంతే, ఇంకేమీ లేదు. ప్రధాన పార్టీలు అందరూ కలిపి మాకు దయచేసి మాకు న్యాయం చేసి మాకు ఒక స్థానాన్ని, మంచి స్థానం ఇప్పిస్తానని కోరుతున్నాం. ఏంటంటే మేమందరం ఇంచుమించు మా సదర్ గారు చెప్పినట్టు 2,50,000 నుంచి 3 లక్షల మంది వైజాగ్లో, విశాఖపట్నంలో అందరూ ఉంటున్నాం. ముస్లిమ్స్ అందరూ ఉన్నారు, అందరూ ఐక్యతగా ఉన్నాం. కానీ మాకు కూడా ఒక ప్రాధాన్యత కల్పించాలి. దయచేసి మీరు. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జగనన్న విద్యా దీవెన పథకం నిధుల్ని విడుదల చేసిన ముఖ్యమంత్రి జగన్ విద్యార్థులు అవకాశాల్ని అందిపుచ్చుకొని అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని పిలుపు. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ విఎంఆర్డీఏ నూతన చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన సనపల చంద్రమౌళి విఎంఆర్డీఏ అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడి. రిషికొండపై నిర్మించిన భవనాలు వైసీపీ ప్రభుత్వం ఎందుకు వినియోగిస్తుందో చెప్పాలని డిమాండ్ చేసిన టీడీపీ విశాఖ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రాష్ట్రాన్ని అప్పుల పాలే కాదు నవ్వుల పాలు చేశారని విమర్శ.
పి గన్నవరం టీడీపీ టికెట్ మహాసేన రాజేష్ కు కేటాయించడంపై మండిపడ్డ బ్రాహ్మణ సంఘాలు. అగ్రకులాల వ్యతిరేకి రాజేష్ టికెట్ రద్దు చేసి మరో దళితుడికి టికెట్ కేటాయించాలని డిమాండ్. అనకాపల్లి వైసీపీ ఎంపీ రేసులో వైసీపీ సీనియర్ నాయకుడు ప్రముఖ వ్యాపారవేత్త బొడ్డేటి కాశీ విశ్వనాథ్ తనకు ఎంపీ టికెట్ కేటాయిస్తే అత్యధిక మెజారిటీతో గెలిచి అనకాపల్లిని మరింత అభివృద్ధి చేస్తానని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.